పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఆమె అత్త ఝాన్సీ రెడ్డిపై స్థానిక కాంగ్రెస్ నాయకులు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు ముగియగానే అత్తా కోడలు అమెరికాకు వెళ్లిపోయారని, వారి పాలనతో నియోజకవర్గ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సిటిజన్షిప్ లేకుండానే ఝాన్సీ రెడ్డి పార్టీ అధిష్టానాన్ని మోసం చేసి వైస్ ప్రెసిడెంట్ పదవి పొందారని ఆరోపించారు. ఝాన్సీ రెడ్డిని పదవి నుంచి తొలగించాలని మీనాక్షి నటరాజన్ కు ఫిర్యాదు చేశామన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో మరి ఇటువంటి పద్ధతి ఎక్కడ లేదు. మరి క్రమశిక్షణ లేని వ్యక్తులు, ఒక సిటిజన్షిప్ లేని వ్యక్తి ఈరోజు మా మీద మోనోపలి చేస్తూ ఉన్నదంటే అది కరెక్ట్ కాదు. అధిష్టానాన్ని కూడా మోసం చేసింది. అధిష్టానం మోసం చేసి వైస్ ప్రెసిడెంట్ తీసుకున్నారు. ఆ వైస్ ప్రెసిడెంట్ పై కూడా న్యాయ విచారణ చేసి తక్షణమే వైస్ ప్రెసిడెంట్ తీసేయాలని చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో. ఎందుకంటే సిటిజన్షిప్ లేని వ్యక్తులకు మన బైలాలో లేదు, కాంగ్రెస్ బైలాలో వైస్ ప్రెసిడెంట్ ఇవ్వడానికి లేదు. సిటిజన్షిప్ ఉన్నదని చెప్పి కాంగ్రెస్ అధిష్టానాన్ని కూడా మోసం చేయడం జరిగింది. ఆ మోసాన్ని కూడా ఈ రోజు మీనాక్షి గారి దృష్టికి తీసుకుపోయినా ఎటువంటి జరగకూడదు. మరి ఎందుకు ఈ పద్ధతిలో జరుగుతూ ఉన్నది, ఇంతమంది సర్పంచులు ఓడిపోవడానికి కారణం ఏందని చెప్తే వారికి చెప్పడం జరిగింది. అమ్మ, వారి ప్రవర్తన బాగలేదు, ప్రజల్లో ఉండట్లేదు. వాళ్ళు ఎలక్షన్లు కాగానే ఇద్దరు అత్తా కోడలు చదువుకొని అమెరికా వెళ్ళిపోయారు. మరి ఈ రోజు ప్రజలకు ఏం కష్టం వచ్చినా చూసేవాళ్ళు లేడు. చూసే నాయకులను మమ్మల్ని అందరినీ అసమ్మతిగా రైట్ కి వి బులెటిన్ అప్డేట్స్.